ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 545వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. తాను చెప్పదలిచినటువంటి పరమ రహస్యమైనటువంటి బోధను భగవానుడు రాబోయే ఈ 65, 66 శ్లోకాల్లో చెప్పబోతున్నారన్నమాట. 65వ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి? మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే అంటున్నారు స్వామి. అర్జునుని పుణ్యమే పుణ్యం. భగవానుడే స్వయంగా తన నోరారా ఇష్టుడివి, ప్రియుడివి అంటూ పొంగి పొంగి పొగుడుతున్నాడు అర్జునుడు అనమాట. గురువుకు ఎంతగా ప్రీతిపాత్రుడైనటువంటి శిష్యుడు అయ్యేటువంటి భాగ్యం అర్జునునికి కలిగింది కదా. అర్జునుని భాగ్యమే భాగ్యం అన్నమాట. ఇదే శ్లోకము కొద్ది మార్పులతో 9వ అధ్యాయంలో కూడా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చివర 18వ అధ్యాయంలో వచ్చింది. అంటే పూర్వార్ధం చివరిలోను, ఉత్తరార్ధం చివరిలోను 2 సార్లు ఈ కొద్ది మార్పులతో ఈ శ్లోకమే వచ్చింది. అది ఈ శ్లోకం యొక్క ఘనత అన్నమాట. అర్జునుడు చిన్నవాడా, బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని బోనెక్కించి ఆయన చేత ప్రతిజ్ఞలు, ప్రమాణాలు చేయిస్తున్నాడు. ప్రేమ దగ్గర చూడండి హెచ్చు తక్కువలు లేవు. చూడు, ప్రేమతో భగవంతుణ్ణి కట్టిపడేశాడు అర్జునుడు. ఏమంటున్నాడు స్వామి? ధనంజయ, నేను సత్యమయ్యా, నా మాట సత్యం. నేను అచ్యుతుణ్ణి, నా మాట కూడా అచ్యుతమే. అన్ని దేశాలకు, అన్ని కాలాలకు, అందరికీ అవసరమైనది, అనుకూలమైనది నేను చేసేటువంటి ఈ బోధ నమ్ము. కాబట్టి ఈ బోధ సత్యము. పాండుకుమారా, నాయందే మనసు పెట్టు. ఆయన బోధ చేస్తున్నారు స్వామి. ఏమని? నాయందే మనసుని లగ్నం చేయవయ్యా. నీ మనస్సు నాకు ఇవ్వదగిన వస్తువయ్యా బాబు. ఎప్పుడైతే నీ మనస్సు నన్ను చేరుతుందో అప్పుడు ఆ మనసు కాస్త నా రూపమే అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఆ మనసుని అలాగా ఆత్మలో లయం చేయడం అంటే పరమాత్మలో అదే యోగం. మనం చేసే పని, మనం చేయాల్సిన పని అది. ఈ మనస్సుని తీసుకెళ్ళి ఆత్మలో లగ్నం చేయడం, ఆత్మస్థితుడై ఉండడం అంటాం. నీ మనసు నాకు ఇవ్వదగిందయ్యా బాబు, ఇచ్చేసేయి. నీ మనసు నాకు ఇచ్చేస్తే అది నా రూపం, నేనే అయిపోతాను, నా రూపమే అయిపోతుంది. ఇది మొట్టమొదటి పరాకాష్ట అయినటువంటి సాధన అనమాట. ఇప్పుడు తీయ మామిడి కొమ్మ ఒకటి ఉంది, పుల్ల మామిడి చెట్టు బాగా ఎక్కువ కాయలు కాస్తుంది, తీయ మామిడి కొన్ని కాయలే కాస్తుంది కానీ తీయంగా ఉంటాయి. రెండిటికి కలిపి వ్యవసాయదారుడు అంటు కడితే ఏమవుతుంది? ఎక్కువ కాయలు కాస్తాయి, తీయంగాను ఉంటాయి అన్నమాట. అలాగే నీ మనసు నా దగ్గర వస్తే అది కూడా నాలోనే నేనేగా మారిపోతుందయ్యా. ఇది పరాకాష్ట. కాబట్టి విహిత కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తూ పరమాత్ముడైనటువంటి నా యందు నీ మనసును లగ్నం చెయ్యి. నీకు చెప్తున్నటువంటి మొదటి ఉపదేశం ఇది. విహిత కర్మల్ని, చేయవలసిన కర్మల్ని చేస్తూ ఎట్టా చేయాలి? అవి ఈశ్వరార్పణ బుద్ధితో, కర్మ ఫలాలను ఆశించకుండా ఆ కర్మని అంతా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తూ నువ్వు పరమాత్ముడవై నా యందు నీ మనసుని లగ్నం కావించు. మరి మనసుని లగ్నం కావించు అని నేను చెప్తున్నాను. అది సులభమైన విషయమా? అంత సులభమైన విషయమా మనసుని ఆ లగ్నం చేయడం ఆత్మలో? దుర్నిగ్రహం అంటాం దాన్ని. అంటే అది చాలా సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ నీకు అలాగా సాధ్యం కాదు అనిపిస్తే అర్జునా, పూర్వోక్త కర్మలను ఆచరిస్తూ మద్భక్త, నా యందు భక్తి యోగాన్ని అనుసరించు. నువ్వు ఇవ్వగలవా? నీ మనసుని నా యందు లయం చేసేయి. అది ఇవ్వలేవా? కనీసం భక్తిని
ఫాలో అవ్వు. మనసుని నా మీద చిత్తం నగ్నం చేయలేకపోతే భక్తి ద్వారా నీవు నన్ను చేరు. పూర్వోక్త కర్మలను ఆచరిస్తూ మద్భక్త నా యందలి భక్తి యోగాన్ని నీవు అనుసరించు. చూడండి, కంసుడులాగా భయంతో కానీ, శిశుపాలులాగా ద్వేషంతో కానీ, ప్రేమతో కానీ నా భక్తుడివి కావయ్యా, భక్తి యోగాన్ని ఆచరించు. నీ మనసుని నా మీద లగ్నం చేయలేకపోతే భక్తి యోగాన్ని ఆచరించి భక్తుడివి అవ్వు. ఎటు మీ మానవులు భార్యకో, బిడ్డకో, ధనానికో, మానానికో భక్తులయ్యే ఉన్నారు కదా. కొత్తగా భక్తిగా అవ్వడం ఏంటి? మానవులందరూ దేనికో దానికి భక్తులు అయ్యే ఉన్నారు వీళ్ళు. మరి నాకు భక్తుడయ్యేవాడు మాత్రం అపురూపం, ఎక్కడ చాలా తక్కువ మంది ఉంటాడు. విడిచిపెట్టిపోయేటువంటి వస్తువులకు, విలువలేని వస్తువులకు భక్తులు అవుతుంటారు సామాన్యంగా. కానీ మానవుడు తన వెంట వచ్చేటువంటి సత్య వస్తువుని గుర్తించడం మాత్రం చాలా కష్టమైపోతుంది. నా మీద భక్తి కుదరదు, కానీ పెళ్ళాం బిడ్డలు, ఇళ్ళు వాకిళ్ళు, వస్తు వాహనాల మీద మాత్రం భక్తి కలిగే ఉన్నాడు కదా. కాబట్టి ప్రేమతోనన్నా నన్ను భక్తి భావనతో కీర్తించవయ్యా, నా నామాన్ని జపించవయ్యా. నవవిధ భక్తులు ఉన్నాయి కదా, నారద మహర్షి మీకు చెప్పే ఉన్నారు. ఆ నవవిధ భక్తుల్లో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి నా మీద భక్తిని చూపు. రెండవ ఆప్షన్ ఇచ్చాడు. మొదటిది ఏంటంటే నీ మనసును నా మీద పెట్టమన్నాడు. రెండవది ఏంటంటే కనీసం భక్తి యోగాన్నైనా పాటించమన్నాడు రెండవది. సరే, నువ్వు ఇది కూడా చేయలేవు, సంసార జంజాటం ఉందయ్యా, నా వల్ల కాదు, ఈ సంసార జంజాటంలో నేను పడి ఈదులాడుతున్నాను, నా వల్ల కాదు భక్తి కూడా చేయడానికి అంటావా? అప్పుడు కనీసము నా పూజ పురస్కారాలైనా ఏదో చేసేటువంటి పూజ రూపంగానైనా నన్ను ఆరాధిస్తూ రావయ్యా. మూడో ఆప్షన్ ఇస్తున్నాడు. పూజ ద్వారానైనా నన్ను నా యొక్క కృపను పొందు అంటున్నాడు. సరే, అది కూడా కాదంటావా? లాస్ట్కి చివరికి పాపం నాలుగో ఆప్షన్ ఇస్తున్నాడు. ఏదంటే హృదయపూర్వకంగా ఒక దండం పెట్టవయ్యా అంటున్నాడు స్వామి. అదే అర్జునుడికి కాదు, మనకు ఇవన్నీ దాసరి తప్పులు దండంతో సరని భక్తుని వందనం భగవంతునికి బంధనం అయిపోతున్నమాట. అర్జునా, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, భీష్ముని ప్రతిజ్ఞనే నేను సఫలం చేశానే, మరి నా ప్రతిజ్ఞను నేను సఫలం చేసుకోనా ఏంటి? నమ్మవయ్యా నన్ను. ప్రియుడమైనటువంటి నీ దగ్గర నేను అసత్యం చెప్పను, ఇది సత్యం. నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని అనుసరించు, నీవు నన్నే చేరతావు, నా స్వరూపాన్నే పొందుతావు. అంటే ఎట్లా చెప్పాడు ఈయన? ఏమేం చేయమన్నాడు? ముందు మనసును అర్పించమన్నాడు, లేకపోతే భక్తి చేయమన్నాడు. భక్తి లేకపోతే కనీసం ఏదో ప్రతీకలు పూజా పురస్కారాలన్నా చేసుకోమన్నాడు. అవి లేకపోతే నమస్కారం అన్నా చేయి. ఈ 4 మార్గాలు నీకు ఇచ్చాను, మార్గులు ఏదో ఒకటి అనుసరించి నువ్వు నన్ను పొందవయ్యా అంటున్నాడు. నన్నే చేరతావు నువ్వు నన్ను అనుసరించావంటే అంటున్నాడు. ఈ శ్లోకంలో పూర్వార్థం 2 ఆ యొక్క పాదాలు వచ్చి సాధనం చెప్పబడింది. ఉత్తరార్థం అంటే 3, 4 పాదాలు వచ్చి సాధ్యం చెప్పబడింది. సాధన, సాధ్యం. కాబట్టి నా యందు మనస్సు పెట్టు, నా భక్తుడివికా, నన్నే పూజించు, నాకు నమస్కరించు. ఇదేంటిది? దేవుడు నన్ను 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 అంటున్నాడే అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకో, విజాతీయ వృత్తిని, వేరేటువంటి సెకండరీ థాట్ లేకుండా, విక్షేపణ లేకుండా, వికల్పం లేకుండా, నీవు ఒకే ఒక అటు ఇటు మారకుండా నా వైపునే నీవు నీ యొక్క మనసుని, నీ యొక్క కేంద్రీకరణ చేయమని చెప్పడమే ఇక్కడ స్వామి చెప్పినట్టు అర్థం అన్నమాట. ఈ శ్లోకం కర్మయోగ నిష్టకు ఉపసంహారంగా చెప్తారు కొంతమంది. మన్మనాభవ అనేది జ్ఞానం యొక్క నిష్టకు సారం అన్నమాట. మద్భక్త అనేది భక్తి యోగ నిష్టకు సారం అన్నమాట. మధ్యాజీ అన్నది కర్మయోగ నిష్టకు సారం అన్నమాట. ఈ జ్ఞాన భక్తి కర్మయోగాలు ఏవి కూడా చేయలేనప్పుడు చివరగా ఏం చెప్తున్నాడు? నాకు చివరి ఏం చెప్పాడు? కనీసం నమస్కారం చేయవయ్యా, ఈ 3 చేయలేని వాడివి ఒక నమస్కారం అన్నా చేయవయ్యా అనని స్వామి ఇన్ని దశలుగా తన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానంటూ మనకి హామీ ఇస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో ఇంకా ఏం చెప్తారో చూద్దాం స్వామి. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణ అరవింద అర్పణం. ఓం శాంతి.